నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. వాలంటీర్ వ్యవస్థ భవిష్యత్తుపై ఏపీలో నీలినీడలు కమ్ముకుంటున్నాయని అంటున్నారు పలువురు విశ్లేషకులు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వాలంటీర్ల పట్ల మనసు మార్చుకుంటుందా అంటే అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. అయితే దీనికి ప్రత్యేక కారణం కూడా ఉందంటున్నారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాలంటీర్లపై రోజుకో మాట వినిపిస్తుంది. వాళ్ళను కొనసాగిస్తామని చెబుతూనే వాళ్లకు ఉద్వాసన పలికేందుకు పరోక్షంగా ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తుంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా గడవక ముందే ఈ విధమైన వ్యవహారం వాలంటీర్లను కలవరపాటుకు గురి చేస్తుంది. రోజుకో మలుపు తిరుగుతున్న వ్యవహారంపై క్లారిటీ ఎప్పుడిస్తారోనని అటు వాలంటీర్లు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించగానే వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి సంచలనం రేపింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారనే ప్రశంసలు కూడా దక్కాయి గత ప్రభుత్వానికి. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వాలంటీర్ల వ్యవస్థపై అధికార ప్రతిపక్షాల నడుమ పెద్ద యుద్ధమే నడిచింది. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగిస్తారంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేయగా దానికి టీడీపీ నేతలు సైతం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. వైసీపీకి మద్దతుగా కొందరు వాలంటీర్లు అప్పట్లో రాజీనామాలు సమర్పించారు. దీంతో తాము అధికారంలోకి రాగానే వాలంటీర్లకు గౌరవ వేతనం 10,000 రూపాయలు చేస్తామని ఎన్డీఏ కూటమి కూడా ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాలంటీర్ను ఎలాగైనా పక్కన పెట్టాలనే ఉద్దేశంతో సాకులు వెతుకుతున్నట్టు కనిపిస్తుంది. గ్రామానికి కేవలం 5 మంది వాలంటీర్లు మాత్రమే తీసుకున్న యోచనలో ప్రభుత్వం ఉందనే ప్రచారాన్ని ముమ్మరం చేసింది. వాలంటీర్లుగా పనిచేయాలనుకునే వారికి ఫలానా అర్హతలు ఉండాలంటూ ప్రచారాలు కూడా చేసింది. వారికి 2 నెలల జీతం కోసం బిల్లులు పెట్టారంటూ కథనాలు కూడా వచ్చాయి. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుందంటూ వాలంటీర్ల సంఘం నాయకులు ఇటీవల ఖండించారు. వాలంటీర్ల విధి విధానాలను రూపొందించాక కీలక ప్రకటన చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందనే వార్తలు కూడా నిన్నటి వరకు వినిపించాయి. అయితే ఇప్పుడు వారికి వ్యతిరేకంగా పిడుగులాంటి పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచుల సంఘం వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని తీర్మానించింది. ఈ మేరకు సర్పంచుల సంఘం గౌరవ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ తీర్మానాన్ని వెల్లడించారు. దీంతో వాలంటీర్ వ్యవస్థ ఉండకపోవచ్చనే అనుమానాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రభుత్వమే పరోక్షంగా వాలంటీర్లకు వ్యతిరేకంగా ఇలా చేయిస్తుందా అని కొందరు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సాకులను అడ్డం పెట్టుకుని వాలంటీర్లను పర్మనెంట్ గా తొలగించే కుట్ర జరుగుతుందని వైసీపీ ఆరోపిస్తుంది. మరి దీనిపై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.